బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఇక నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు. అయితే నిఖిల్తో మాట్లాడుతూ ముందుగా నిఖిల్ నీ ఆటకి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ నిఖిల్ ఆటకి సెల్యూట్ చేశారు నాగార్జున గారు. ఇక తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా ఆటలాడి టాస్క్లో విజయం సాధించింది ఎవరైనా ఉన్నారు అంటే కంటెస్టెంట్గా అది నేను నువ్వనే చెప్తాను నిఖిల్ అంటూ నిఖిల్ గురించి చాలా గొప్పగా విమర్శించారు హోస్ట్ నాగార్జున గారు. అంతేకాకుండా రంగు పడుద్ది టాస్క్లో అసలు గౌతమ్కి ఛాన్స్ ఇవ్వలేదు కదా అంటే లేదు సార్ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. నాకు అర్థం కానిది ఏంటి నిఖిల్ నీ ధైర్యం, ఏ టాస్క్ అయినా ఆడేయగలనని భలే కాన్ఫిడెన్స్తో ఉంటావంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందే ఆడియన్స్ సార్. నేను ఇన్ని రోజులు ఇక్కడ కొనసాగాను అంటే నా ఆట తీరు జనాలకి నచ్చే కదా. అలాంటప్పుడు నాది ఆట తీరు ఏదైతే నచ్చిందో అది నేను 100% నా కాన్ఫిడెన్స్తో నేను జనాలకి అందివ్వాలి కదా అంటూ చెప్పుకొచ్చడంతో ఏదైనా నీ రూటే సెపరేట్ అంటూ చెప్పుకొచ్చారు. ఒకటి నిఖిల్, నువ్వు నీలో నాకు నచ్చింది ఏంటంటే నిఖిల్ టాస్కులు చాలా అద్భుతంగా ఆడతావు. అంతేకాకుండా నిన్ను గౌతమ్ని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినా సరే చాలా పొలైట్గా మాట్లాడో చూడు, అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అదే ప్లేస్లో అవినాషో రోహిణియో లేకపోతే విష్ణుప్రియో అంతెందుకు నిన్నెవరైతే అన్నారో ఆ మాట గౌతమ్మో రచ్చరచ్చ చేసేవారు. కానీ నువ్వు చాలా టేక్ ఈజీగా అక్కడతో ఒక అమ్మాయి ఇష్యూని అంత పెద్దది ప్రొలాంగ్ చెయ్యకూడదని వదిలేసావు చూడు, నిజంగా సూపర్ అయ్యా అంటూ నిఖిల్ని ఆకాశానికి ఎత్తేశారు హోస్ట్ నాగార్జున గారు. మరి మొత్తానికి హోస్ట్ నాగార్జున గారు వీకెండ్ వచ్చి నిఖిల్ని ప్రశంసించిన దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.